హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పచ్చి అలసందలు, కొన్ని బఠానీ, కొంచెం క్యాలీఫ్లవర్ వేసి కర్రీ చేస్తున్నానండి. ఇది చపాతీలోకైనా, పూరీలోకైనా, కలర్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇలా ఒక ఆనియన్, ఒక టమాటో తీసుకొని నీట్గా క్లీన్ చేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కొంచెం కట్ చేసుకున్నాం కొత్తిమీర. ఇప్పుడు ఈ విధంగా కొన్ని బఠానీలు, కొన్ని పచ్చి అలసందలు అన్నీ మొత్తం నేను నీట్గా వాష్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. క్యాలీఫ్లవర్ కూడా కొంచెం హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఇలా తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కర్రీని స్టార్ట్ చేద్దాము. నేను ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత కొంచెం ఆనియన్, కొంచెం టొమాటో కూడా వేసి చక్కగా వేపేసుకున్నానండి. తర్వాత కొంచెం కొబ్బరి పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా ఈ విధంగా వేపేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేద్దామండి. కొంచెం పసుపు, కొంచెం కారం పొడి, కొంచెం ధనియాల పొడి యాడ్ చేసామండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న గింజల్ని కూడా యాడ్ చేసేసుకున్నాం. ఒక్కసారి అంతా కలిపేసుకున్నాం. ఇప్పుడు వీటిని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేపేసుకున్నాం. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు అంతా ఒకసారి కలపెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకున్నామండి. జస్ట్ ఎక్కువ అవసరం లేదండి, క్యాలీఫ్లవర్ ఎక్కువ ఉడికిపోతాయి. జస్ట్ ఒక చిన్న హాఫ్ గ్లాస్ వేసుకుంటే వాటర్ సరిపోతుంది. మంచిగా కలబెట్టి చూడండి, జస్ట్ కొన్ని
కలబెట్టేసి చూడండి, ఆ మాత్రం అంత కన్సిస్టెన్సీ వాటర్ ఉంటే చాలు. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాము. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకుందాం. క్యాప్ పెట్టేసుకొని 2 విజిల్స్ రానిచ్చేస్తే కర్రీ రెడీ అవుతుంది.